వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. సో మనం అర్థమెటిక్లో భాగంగా అన్ని టాపిక్లను ప్రతి టాపిక్ డీటెయిల్గా వస్తున్నాం. ఈరోజు మన టాపిక్ కాలము, పని, టైం అండ్ వర్క్. సో ఇక్కడ ఈ టాపిక్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అందరూ చాలా కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది టైం అండ్ వర్క్. మనము ఫస్ట్ అనులోమ సంబంధం అంటే ఏంటిది, విలోమ సంబంధం అంటే ఏంటిది తెలుసుకుందాం. ఈ ఒక్కటే డైలాగ్ అన్నీ వస్తాయి. సో అనులోమ సంబంధం అంటే అనులోమ సంబంధం, విలోమ సంబంధం, ఈ రెండు ఈ యొక్క డిఫరెన్స్ భేదం తెలిస్తే అనులోమ సంబంధం. అనులోమ సంబంధం అన్నప్పుడు ఒకటి పెరిగితే రెండోది కూడా పెరుగుతుంది, ఒకటి తగ్గితే రెండోది తగ్గుతుంది. అంటే ఎగ్జాంపుల్ మనము 10 రూపాయలకు నాలుగు ఫ్రూట్స్ కొనుక్కుందాం అనుకుందాం. సో 4 పండ్లు కొనుక్కుంటే 20 రూపాయలకి ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. అలాగే 5 రూపాయలకి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఎవరైనా అంటే ఇప్పుడు పైసలు పెరిగితే ఫ్రూట్స్ పెరిగినాయి, పైసలు తగ్గితే ఫ్రూట్స్ తగ్గినాయి, అంతే కదా. సో దీన్ని అనులోమ సంబంధం అంటాం. ఇక్కడ 10 మంది ఒక పనిని 4 రోజుల్లో చేసింది అనుకుందాం. 4 రోజులు పట్టింది. 20 మంది వచ్చి ఎన్ని రోజులు చేస్తారు అని అడిగినప్పుడు ఎన్ని రోజులు అనడం లేదు. ఇది మంది పెరిగితే రోజులు తగ్గుతాయి కాబట్టి మన దాంట్లో సగం అవుతాయి కాబట్టి 2 రోజులు అవుతాయి. అలాగే 10 మంది వాళ్ళు 5 మంది చేసినందుకు అప్పుడు ఏమవుతుంది? వరకు 4 రోజులు అయిపోయి 8 రోజులు అవుతుంది. ఇక్కడ మంది పెరిగితే రోజులు తగ్గినాయి, మంది తగ్గితే రోజులు పెరిగినాయి, అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ టాపిక్ అంతా కూడా విలోమ సంబంధంలో ఉంటుంది. మనము అడ్డగుణకారం చేస్తుంది చూడు, క్రాస్ మల్టిప్లికేషన్ ప్లేస్ అట్లాంటి చేయొద్దు. ఫస్ట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకొని సో కావాల్సింది మనం పైకి రాసుకోవాలి. కావాల్సిందంటే ఎక్కువ బై తక్కువ. మనం అనుకున్నాం కదా ఆ టాపిక్లో, తక్కువ బై ఎక్కువ అంటే పైకి చిన్నది ఉండాలా, పైకి పైకి ఉండాలా. ఎక్కువ బై తక్కువ అంటే ఎక్కువ పెద్దది పైకి ఉండాలా, చిన్నది కిందికి ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయకముందే మనకి ఏం కావాలని ముందే నిర్ణయించుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ కావాలనిపించినప్పుడు న్యూమరేటర్ వాల్యూని ఎక్కువ ఉంచాలా, తక్కువ కావాలనిపించినప్పుడు న్యూమరేటర్ వాల్యూని తక్కువ ఉంచాలి. అది ఒక్కటి డైలాగ్తో మీకు ఈ టాపిక్ చాలా ఎంజాయ్ చేస్తారు, అంతే. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. 36 మంది ఒక పనిని పూర్తి చేయుటకు 25 రోజులు పట్టును. 25 రోజులు పట్టును. అయినా 30 మంది అదే పని చేయుటకు ఎన్ని రోజులు పట్టును? ఎన్ని రోజులు పట్టును? ఇక్కడ 36 మంది ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు 30 రోజులు పట్టింది. 25 రోజులు పట్టింది. 30 మంది అంటే ఇక్కడ మంది రాసుకోవాలి. 36 మంది పూర్తి చేయటకు 25 రోజులు పట్టింది. 30 మంది ఫస్ట్ ఇక్కడ ఆలోచించాల్సింది 30 మంది చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? మన ఊళ్ళలో కూడా అడిగిన ఎవరైనా ఎక్కుతారు. 36 మంది 25 రోజులు వేస్తే 30 మంది తగ్గింది కాబట్టి రోజులు ఎక్కువైతాయి, మంది తగ్గింది కాబట్టి రోజులు ఎక్కువైతాయి. మనం ఈ క్వశ్చన్ పార్ట్ చూడొద్దు. ఈ క్వశ్చన్ మార్క్ పార్ట్ ఏదుందని, ఎంత పెద్ద చిన్న దీన్ని చూసుకోవద్దు. మనం 36 మంది 25 రోజుల్లో చేసినప్పుడు 30 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? చాలా 30 × 25 × 30 వేస్తారు. తప్పు, అట్లా చేయకూడదు. క్లాస్ మల్టిప్లై అడ్డం గుణకం అసలు చేయకండి ఈ టాపిక్లో అయితే. 36 మంది 25 రోజులు చేసినప్పుడు 30 మంది అనగానే నీ మనసుకు ఏమనిపిస్తుందో చూసుకో ఒకసారి. మంది తగ్గారు అంటే ఆటోమేటిక్గా రోజులు పెరుగుతాయి. నీకు ఎక్కువ విలువ కావాలా కాబట్టి నువ్వు ఎక్కువ బై తక్కువ అని ఆలోచించుకో. కాబట్టి 30 మంది కాబట్టి 36/30 × 25. 5 × 25, 5 × 30, 6 × 1 30 రోజులు. దీనికి ఆన్సర్ 30 రోజులు అని చెప్పుకోవాలి. ఓకే, సింపుల్. ఏం కావాలో అది పైకి వేసుకోవాలి. మనకి ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ పైకి వేసుకోవాలి, తక్కువ కావాలన్నప్పుడు తక్కువ పైకి వేసుకోవాలి. మంది తగ్గారు కాబట్టి రోజులు పెరుగుతాయి, కామన్. క్వశ్చన్ నెంబర్ 2.
48 మంది ఒక పనిని పూర్తి చేయుటకు 35 రోజులు పట్టును. 35 రోజులు పట్టును. అదే పని 56 రోజులలో పూర్తి కావాలంటే ఎంతమంది అవసరము? ఇక్కడ చూడండి సార్, 48 మంది ఒక పని పూర్తి చేయడానికి ఎంత పడుతుంది? 35 రోజులు పడుతుంది. అదే పని 56 రోజుల్లో చేయాలంటే మనం ఫస్ట్ రాసుకోవాలి. 48 మంది 35 రోజులు, 56 మంది కింద మందిని రాసుకోవాలి, రోజుల కింద రోజులు రాసుకోవాలా, గంటల కింద గంటలు రాసుకోవాలా, నిమిషాల కింద నిమిషాలు రాసుకోవాలా, స్త్రీల కింద స్త్రీలు రాసుకోవాలా, పురుషుల కింద పురుషులు. అంటే ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళతోనే పోల్చుకోవాలా. గంటలతో పోల్చాలా, నిమిషాలతో పోల్చాలా, పురుషులతో పోల్చాలా, స్త్రీలతో పోల్చాలా, పైసలతో పోల్చాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ బట్టి మనకు రోజులు కావాలి కాబట్టి రోజుల కింద క్వశ్చన్ మార్క్. 48 మంది పూర్తి చేయడానికి 35 రోజులు పడితే 56 మంది అదే పని 56 రోజుల్లో కావాలంటే ఇక్కడ రోజులు కాబట్టి మంది అది 56 రోజుల్లో కావాలన్నమాట. అంటే కాబట్టి ఇక్కడ 56 రోజులు ఇట్టేసుకుందాం. 56 రోజులు కావాలంటే ఎంతమంది కావాలా? మన క్వశ్చన్ మనకు రోజులు కావాలంటే 56 రోజులు అంటే మెల్లగా చేసినా నడుస్తుంది. 35 రోజులు 48 మంది ఉన్నప్పుడు 56 రోజులు అంటే మంది తక్కువ ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది. ఎక్కువ రోజులు వచ్చింది కాబట్టి మనకు తక్కువ కావాలి. రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి, తక్కువ ఎక్కువ. సో 35/56 ఇంటూ 48. 56, 8 48, 7 1 7 5 5 30 అంటే 30 మంది. అంటే 48 మంది 35 రోజులు చేసే పని 56 రోజుల్లో చేయాలంటే మనకు 30 మంది అవసరము. రోజులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంది మనకు తక్కువ అవసరము. తక్కువ తక్కువ ఇది ఒక్కటి ఎలా అవుతుంది? ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో అప్పటికి అంతా చేయవచ్చు. మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 3. థర్డ్ క్వశ్చన్లో 32 మంది రోజుకు 6 గంటలు పనిచేసిన పని పూర్తగుటకు 15 రోజులు పట్టును. 15 రోజులు పట్టును. అంటే ఇది 32 మంది రోజుకు 6 గంటలు పనిచేస్తే పని పూర్తవుటకు 15 రోజులు పట్టును. సో 40 మంది రోజుకు 8 గంటలు పనిచేసిన పని పూర్తవుటకు ఎన్ని రోజులు పట్టును? ఇక క్వశ్చన్లు ఏమన్నా నాకు 32 మంది 6 గంటలు పనిచేస్తే పని పూర్తవుటకు 45 రోజులు పట్టింది. అలాగే 40 మంది రోజుకి 8 గంటలు పనిచేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాను. కాబట్టి 32 మంది రోజుకు 6 గంటలు అయితే 15 రోజులు. 40 మంది రోజుకు 8 గంటలు ఎన్ని రోజులు? ఇట్లా చేసుకునేటప్పుడు మనకు 15 రోజులు 6 రోజులు కాబట్టి ఇట్లా క్వశ్చన్ చేసేటప్పుడు మనము కంపల్సరీ ఏం చూడాలా? పోల్చుకునేటప్పుడు ఇండివిజువల్గా పోల్చుకోవాలి. దీన్ని గంటలతో పోల్చాలా, మందితో. 32 మంది 15 రోజుల్లో వేస్తే 40 మంది ఎన్ని రోజులు వేస్తారు?
ఎవరిని ఎక్కుతారు? 32 మంది 15 రోజులు చేసి 40 మంది చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ రోజులు పడుతుంది. తక్కువ బై ఎక్కువ 32/40 ఇది అయిపోయింది. నెక్స్ట్ గంటలతో రోజుకు 6 గంటలు పని చేసిన పని పూర్తోడు 15 రోజులు పడుతుంది. రోజుకి 8 గంటలు పని చేస్తే ఎంత పడుతుంది? రోజుకి 8 గంటలు అంటే చాలా ఎక్కువసేపు చేస్తున్నాడు, ఆటోమేటిక్గా రోజులు తగ్గిపోతాయి. తక్కువ బై ఎక్కువ 6/8 × 15 కట్ చేసి 8 ఒకట్ల 8 4 4 ఒకట్ల 4 10 5 రెంట్ల 5 మూల 2 ఒకట్ల 2 మూల ఇది 9 రోజులు. ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎంత కాన్ఫిడెంట్ అంత మంచిది. మనకు కావాల్సింది ఏం లేదు, తక్కువ బై ఎక్కువ, ఎక్కువ బై తక్కువ. ఎక్కువ కావాలా తక్కువ కావాలా ముందే నిర్ణయించుకుంటున్నాం కాబట్టి. సో 32 మంది 15 రోజులు చేస్తే 32 మంది 6 గంటలు 15 ఇట్లా నద్దు. 32 మంది 15 రోజుల్లో చేసిన 40 మంది ఎన్ని రోజుల్లో చేసిండు అంటే మందిని మనతో వస్తుంది. 32 మంది 15 రోజులు చేస్తే 40 మంది ఉన్నారు కాబట్టి తక్కువ రోజులు చేస్తారు, తక్కువ అవసరము కాబట్టి 32/40. 32 తక్కువ 40 ఎక్కువ కాబట్టి రోజుకు 6 గంటలు పని చేసిన 15 రోజుల్లో పూర్తి అయితే 8 గంటలు పని చేస్తే ఎన్ని రోజులు అవుతుంది? 8 గంటలు రోజుకి ఎక్కువసేపు చేస్తున్నాం కాబట్టి తొందర పూర్తి అవుతుంది. అంటే 6/8 × 15. సో ఆన్సర్ 9 రోజులు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, అందుకనే మనం కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకుంటే చాలా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 4. 45 మంది రోజుకు 7.5 గంటలు పనిచేసిన 7.5 గంటలు పనిచేసిన పని పూర్తవుటకు 32 రోజులు పట్టును. పని పూర్తవుటకు 32 రోజులు పట్టును. ఓకే, అదే పని రోజుకు 9 గంటలు పని చేసింది. రోజుకు 9 గంటలు 40 రోజులు పనిచేసిన 40 రోజులు పనిచేసిన ఎంతమంది కావాలను అంటే ఇక్కడ మనకు అడిగింది ఏంటి? మంది. సో రోజు 9 రోజులు పని చేస్తే 40 రోజులు పని చేస్తే ఎంతమంది అవసరమో అని అడుగుతున్నాం. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్. 45 మంది 7.5 గంటలు పని చేస్తే 32 రోజులు పట్టింది. సో 40 రోజుల్లో వేయాలంటే రోజుల కింద రోజుకు 9 గంటలు పని చేస్తే ఎంతమంది అవసరం? మనకి క్వశ్చన్ మార్కు మంది రావాలా, జాగ్రత్త చూద్దాం. రోజుకు 7.5 గంటలు పని చేస్తే 45 మంది అవసరం. రోజుకు 9 గంటలు పని చేస్తే మంది గంటలు ఎక్కువ పని చేస్తున్నాడు, మంది తక్కువ అవసరం. కాబట్టి 7.5/9. దీన్ని 7.5/9ని 7.5/9 అని రాసుకోవచ్చు, లేదా 15/2 × 1/9 అని రాసుకోవచ్చు. ఎట్లా కనుగొనంటే అట్లా రాద్దాం. సో కాబట్టి 7.5/9 అన్న 15/2/9 అని 1. 15/2/9 అని 1. సో కాబట్టి 2 15/2 × 1/9 లేదంటే కనిపిస్తే 7.5 కదా. 45 మంది 9 గంటలు పని చేస్తే తక్కువ మంది అవసరం కాబట్టి తక్కువ 7.5/9 ఇంటూ రోజుకి 32 రోజులు చేయాలంటే 45 మంది కావాలి. 40 రోజులు చేయాలంటే మెల్లగా ఉన్న టైం కాబట్టి మంది రోజు ఎక్కువ ఉంది కాబట్టి మంది తక్కువ అవసరం, మళ్ళీ తక్కువే. తక్కువ ఎక్కువ 32/40 × 45. ఎప్పుడైతే ఇక్కడ చుక్కుందో డెసిమల్ పాయింట్ ఉందో ఇది తీయాలంటే కింద డినామినేటర్లో 0 పెట్టుకోవాలి. అప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 75/90 × 32/40 × 45. ఇక్కడ పాయింట్ ఉన్నా కానీ పాయింట్ 0 పెట్టుకున్నట్టు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో 45 ఒకట్ల 45 రెంట్ల. ఓకేనా. నెక్స్ట్ 8 4 32 8 5 40 5 ఒకట్ల 5
5 25, 2 1 2, 2 2 4 ఈజ్ ఈక్వల్ టు 30 మంది. ఎంతమంది అవసరమో అంటున్నాడు క్వశ్చన్లో. ఎంతమంది అవసరం? ద ఆన్సర్ ఈజ్ 30 మంది అని చూసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Question number 5. పదహారు మంది 52 మీటర్ల గోడను కట్టుటకు 25 రోజులు పట్టును. రోజుకు 8 గంటలు పనిచేసిన 25 రోజులు పట్టును. 64 మంది 65 మీటర్ల గోడను రోజుకు 10 గంటలు పనిచేసిన 8 రోజులలో కట్టును. ఇక్కడ క్వశ్చన్ కొంచెం పెద్ద స్టార్ట్ అయిపోతుంది. మనకు 16 మంది చూడండి, 16 మంది 52 మీటర్ల గోడ కట్టాలంటే రోజుకి 8 గంటలు పనిచేస్తే 25 రోజులు పట్టింది. దీన్ని మనకు చైన్ రూల్ అంటాం. దీనిలో మనకు బుక్కుల్లో మీరు చూడండి ఎక్కడ ఉన్నా D1, D2, M1, M2, M1, M3 ఇట్లా అంటారు. అట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం అవసరం లేదు. M1, D1, ఏం అవసరం లేదు. ఏం గుర్తుంచుకోవచ్చు కూడా అవసరం లేదు. 16 మంది 52 మీటర్ల గోడగా రోజుకి 8 గంటలు చొప్పున కడితే 25 రోజులు పడుతుంది. నెక్స్ట్ ఇందులో ఏమన్నాడు? 64 మంది 65 మీటర్ల గోడ రోజుకు 10 గంటలు పని చేస్తే ఇది క్వశ్చన్ మార్క్ అనేది ఒకటే దగ్గర ఉంటుంది. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న భాగాన్ని ప్రతిదాన్ని పోల్చుకోవాలి. ఎట్లా పోల్చుకుందాము? 16 మంది 25 రోజులు కడితే ఇవన్నీ చూడదు మధ్య ఏం పడదు. ఒకటే 16 మంది 25 రోజుల్లో కడితే 64 మంది ఎన్ని రోజులు కడతారు? ఎవరిని చెప్తారు. మంది ఎక్కువైపోయింది కాబట్టి తొందరగా గోడ కట్టేస్తారు. కాబట్టి తొందరగా అంటే తక్కువ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ 52 మీటర్ల గోడ కట్టాలంటే 25 రోజులు అవుతుంది. 65 మీటర్ల గోడ కట్టాలంటే చిన్న గోడకి తక్కువ రోజులు, పెద్ద గోడకి ఎక్కువ రోజులు ఎవరైనా అంటాం. సో ఎక్కువ పెద్ద గోడ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. ఎక్కువ అక్కడ చూసుకోవాలా, ఎక్కువ తక్కువ ఎక్కన. నెక్స్ట్ రోజుకి 8 గంటలు పని చేస్తే 20 రోజుల్లో అయిపోతుంది. రోజుకు 10 గంటలు పని చేస్తే అంటే గంటలు పెంచింది కాబట్టి, టైం పెంచింది కాబట్టి తక్కువ రోజులు అవుతుంది. మన గంటలు పెంచితే తక్కువ రోజులు అవుతుంది. కాబట్టి తక్కువ ఎక్కువ 8/10 ఇంటూ 25. ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతుందో ఒకటే దగ్గర ఇంటూ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆన్సర్ అనేది దానికదే వచ్చేస్తుంది. మనం ఏంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో తక్కువైందా, నీకేం వచ్చింది అని ఆలోచించిన అవసరం అసలు లేదు. కాబట్టి 16 1 16, 16 4 64, 13 5 25, 13 4 52. కాబట్టి 5 2 10, 5 5 25, 2 1 2 4. ఈ 4 క్యాన్సర్. ఇప్పుడు 5 ఇక్కడ 4 ఇక్కడ 5, 25/4. దీన్ని మిశ్రమ భిన్నం కొరకు మార్చుకుంటే 4 6 24 1 అంటే 6.1/4 రోజులు. 6.1/4 రోజులు అంటే 6 రోజులు మొత్తం చేస్తాడు. అందులో 4 వారాలు 1 వారం అంటే పొద్దున పూట ఒక 2 గంటలు పోయి చేసుకొని వస్తుంది అనమాట. అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనం చూసుకోవాలి.
6th క్వశ్చన్ అండి. రజియాకు ఒక బుట్టను అల్లడానికి ఒక బుట్టను అల్లుటకు 7 రోజులు పట్టును. 7 రోజులు పట్టును. ఒక్క రోజులో ఎంత భాగము రజియా బుట్ట అల్లును. ఇక్కడ రజియాకు ఒక బుట్టను అల్లుటకు 7 రోజులు పడుతుంది. కాబట్టి ఒక్క రోజులో రజియా ఎంత భాగం అల్లు అంటే ఇప్పుడు ఎప్పుడు కానీ మొత్తం ఎన్నో పట్టింది 7 రోజులు. ఒక్క రోజులో ఇది 1/7 భాగము. ఇంతే ఆన్సర్. 1/7 భాగం అంటే 7 భాగాలలో ఒక భాగం వెళ్తుంది అనమాట. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 7. వెంకట్ ఒక పనిని 6 రోజులలో పూర్తి చేయను. అటువంటి పనులు 5 పూర్తి చేయుటకు సో ఎన్ని రోజులు పట్టును? ఇక్కడ చూడండి ఒకసారి. వెంకట ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడు. మొత్తం పని చేయడానికి 6 రోజులు. అట్లాంటి 5 పనులు పూర్తి చేయాలంటే ఎంత పడుతుంది? అంటే ఇక్కడ మనం ఒక్క పనికి 6 రోజులు పట్టినప్పుడు ఒక రోజులో 1/6 అన్నాం. కానీ ఇక్కడ 5 పనులు ఉన్నాయి కాబట్టి వెంకట్ ఒక పనికి 6 రోజులు పట్టిన అలాంటి 5 పనులకు 5 × 5 × 6 30 రోజులు పట్టును. 30 రోజులు పట్టును. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ 8 మంది ఒక పనిని 5 రోజుల్లో చేయదు. 5 రోజులలో చేయదు. 8 మంది ఒక పని 5 రోజుల్లో చేయదు. అదే పని 10 రోజుల్లో కావాలంటే ఎంతమంది కావాలి? సో చిన్న క్వశ్చన్. ఇక్కడ 8 మంది ఒక పని ఎన్ని రోజులు చేస్తున్నారు? 5 రోజులు చేస్తున్నారు. అంటే సింపుల్. 8 మంది 5 రోజుల్లో చేస్తే అదే పని 10 రోజులు కావాలంటే ఎవరైనా చెప్తారు. 10 రోజులు అంటే 10 రోజులు నెంబర్ ఆఫ్ డేస్ చాలా పెరిగినాయి అంటే ఎంతమంది కాదా? ఎక్కువ మంది కాదా తక్కువ మంది కాదా? సో 8 మంది ఒక పని 5 రోజుల్లో చేస్తారు. 10 రోజుల్లో చేయాలంటే సో మెల్లగా చేసుకోవచ్చు. అంటే తక్కువ మంది అంటే ఎక్కువ రోజులు చేస్తారు. కాబట్టి తక్కువ బై ఎక్కువ. 5/10 × 8. 5 1 5 రోజులు = 4 మంది. సో 4 మంది ఉంటే 10 రోజులు అవుతాయి. ఎవరైతే 8 మంది ఉంటే 5 రోజులు అవుతాయి. 4 మంది ఉంటే 10 రోజులు అవుతాయి. అది 2 రోజులు కావాలంటే లేదా 2 మంది చేస్తే 20 రోజులు అవుతాయి. సో ఈ విధంగా మనకు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్.
క్వశ్చన్ నెంబర్ 9. రాజు ఒక పనిని 18 రోజులలో మయూర్ అదే పనిని 9 రోజులలో విడివిడిగా పూర్తి చేయగలరు. ఓకే, వారిద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయుటకు ఎన్ని రోజులు పట్టును? ఇక్కడ నుంచి క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ రాజు ఒక పని 18 రోజులు చేస్తున్నాడు, మయూర్ అదే పని 9 రోజులు చేస్తున్నాడు, విడివిడిగా పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడం. ఇక్కడ ఏంటంటే రాజు ఒక రోజు పని, ఆన్సర్ రాజు ఒక రోజు పని. రాజు మొత్తం పని ఉన్నబట్టింది 18 రోజులు. ఒక రోజు ఎంత చేస్తాడు? 1/18. అలాగే మయూర్ ఒక రోజు పని, ఇది 1/9. రాజు మరియు మయూర్ ఒక రోజు పని 1/18 ప్లస్ 1/9. 1/18 ప్లస్ 1/9. ఈ రెండు కాసాలు తీసుకోవాలి. ఎంత వస్తుంది? 18. 18 ఒకటి 18, 9 2 18. సో ఇది రాజు ప్లస్ మయూర్ ఒక రోజు పని ఇది 3/18. రాజు ప్లస్ మయూర్ ఒక రోజు పని 1 3 6 18. సో రాజు మరియు మయూర్ పూర్తి చేయుటకు ఇది 6 రోజులు పట్టును. 6 రోజులు పట్టు. ఇటువరకు అంటే ఇక్కడ 1/6 అని వచ్చినప్పుడు మనకు మొత్తము ఒక రోజు ఎంత చేస్తారు? 6 భాగాలు ఇస్తారు. 6 భాగాలు 1 భాగం ఇస్తారు. మొత్తం ఎంత అవుతుంది? 6 రోజులు. మనం ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం అయితే ఒక రోజు 1/7 అన్నట్ల 6 రోజులు ఇలా చేస్తారు అందరూ. ఇది మనం షార్ట్ కట్, ఇంత పెద్దగా చేయకూడదు. షార్ట్ కట్లో మనం ఇట్లా చూస్తే ఆన్సర్ పెట్టేయచ్చు. ఏ పని ఇచ్చి బి పని ఇచ్చిండు అంటే రాజు పని ఇచ్చిండు, మయూర్ పని ఇచ్చిండు, ఇద్దరు కలిసి ఎప్పుడు చేసి ఎన్ని రోజులు చేస్తారని ఎప్పుడు అడిగినా సింపుల్ షార్ట్ కట్ అండి. A/B/A+B. ఏం చేయలేదు. A/B/A+B అంటే రాజు ఇంటూ మయూర్ బై రాజు ప్లస్ మయూర్. సో రాజు ఇంటూ మయూర్ అంటే తీసుకుంటున్నాం మనము. రాజు 18 రోజులలో, మయూర్ 9 రోజులలో. 18 ప్లస్ 9 కాబట్టి 18 × 9/27. 9 1 9 3 3 1 3 6 ఇది = 6 రోజులు. ఇంకా మనం చూసి చేసేయచ్చు. ఇంత పెద్ద కూడా అవసరం లేదు, అదైనా చేసేయచ్చు. ఓకే, 6 days క్లియర్. సో ఇంత పెద్దగా రాయాల్సిన అనుకుండా A/B/A+B ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. 18 × 9/18 + 9 27. 9 1 9 3 3 1 3 6 డైరెక్ట్ 6 అంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 10.
షార్ట్కట్ బాగా నేర్చుకోండి. ఏ ఒక పనిని 20 రోజులలోనూ బి అదే పనిని 30 రోజులలోనూ మనం పూర్తి చేసిన వారిరువురు కలిసి ఇరువురు కలిసి ఆ పని 4 రోజులు చేసిన 4 రోజులు చేసిన పిదప ఇంకను చేసిన పిదప ఇంకను చేయవలసిన పని ఎంత ఉంటుంది? ఏ ఒక పనిని 20 రోజుల్లోనూ బి అదే పనిని 30 రోజుల్లోనూ పూర్తి చేసిన వారిరువురు కలిసి ఆ పనిని 4 రోజులు చేసిన 4 days చేసిండ్రు. పినప ఇంకను చేయవలసిన పని ఎంత ఉంటుంది? ఇక్కడ క్వశ్చన్ మనం ఏం చేయాలంటాను? ఏ ఒక రోజు ఎంత పని చేస్తాడు? ఏ ఒక రోజులో చేయ పని లేకుంటే సింపుల్గా డైరెక్ట్ చేద్దాం. ఏ ప్లస్ బి ఒక రోజులో చేయు పని డైరెక్ట్ చేద్దాం. 1/20 ప్లస్ 1/30. ఏ ప్లస్ బిలు 4 రోజులలో చేయు పని ఇది ఈక్వల్ టు 4 ఇంటూ 1/20 ప్లస్ 1/30 లేదా 4/20 4/30 కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాసా ఎంత 60, 20 ముళ్ళ 60, 20 30 గంటల 60, ఈ రెండుకి 4 ఇంటూ ఉంటుంది. ఏ ప్లస్ బి 4 రోజులు చేయు పని ఈజ్ ఈక్వల్ టు 3 2 5, సో 4 ఇంటూ 5/60. సో ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిలు 4 రోజుల్లో చేయు పని ఈజ్ ఈక్వల్ టు 5 1 5 12 12 5 60, కాబట్టి 4/12. దీన్ని మనం కొట్టేస్తే 1/3. ఇదంతా కూడా ఏ ప్లస్ బిలు ఒక రోజులో చేయు పని అని చెప్పు. 1/3. మిగిలిన పని ఇది మొత్తం పని 1 అంటే 1 మైనస్ 1/3 అంటే 3 భాగాలలో 1 భాగం అయిపోయింది. ఇంకెన్ని భాగాలు ఉన్నాయి? ఆన్సర్ డైరెక్ట్ మనకు 2/3. ఆన్సర్ ఎంతండి? 2/3. మిగిలిన పని ఇంత పెద్ద చేయకుండా డైరెక్ట్గా చేస్తే సో 20 ముళ్ళ 30 గంటల 5, 4 20, 20/60, 21 20 ముళ్ళ 1/3 ఈజ్ ఈక్వల్ టు 2/3 కూడా గిన్నె చేసుకోవచ్చు. ఇన్ని స్టెప్ లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఎంత దొరికితే అంత వీలుగా మనం తగ్గించుకోవడం చూసుకోవాలి టైంను. నేను మీకు అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ఇక్కడ ఈ ఎట్లా వచ్చింది మరి 20 ఎట్లా వచ్చింది అనుకోకుండా అందులోకి 3 + 5 చేసి 5ని 20 గురించలేదు. 5 1 5 12 కొట్టేసి 4/12 వేస్తే మళ్ళీ 1/3 ఎట్లా కొట్టేసినా అంతే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 11. అన్ని క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఒక క్వశ్చన్ మోడల్లో ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక రోజుల్లో పని అని మనం అంటే 1/, అని తీసుకోవాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, ఏ ఒక పనిని 20 రోజులలోనూ అదే పనిని
బి అదే పని బి 10 రోజులలోనూ చేయగలరు అయినా వారిరువురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఓకే, ఇప్పుడు ఏ 20 రోజులు చేస్తున్నాడు, బి 10 రోజులు చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తుంటే ఏ ప్లస్ బి ఒక రోజు చేయి పని ఒక రోజులో చేయు పని 1/20 ప్లస్ 1/10. ఏ ప్లస్ బి ఒక రోజులో చేయు పని కాసాగంత 20, 21 20, 10 రెంట్ల 20. సో ఇది ఈక్వల్ టు 10 రెంట్ల 20. సో ఏ ప్లస్ బి ఒక రోజులో చేయు పని ఇది ఈక్వల్ టు 3/20. ఇట్లా వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. 3/20 అంటే ఒక్క రోజులో చేసే పని 20 భాగాలలో 3 భాగాలు అన్నమాట. 3/20 పని చేస్తాడు. సో ఏ ప్లస్ బి మొత్తం చేయుటకు (20/3) అంటే 3 6 18 2, 3 పూర్ణాంకము 2/3 రోజులు. అంటే 6 పూర్ణాంకము 2/3 రోజులు అంటే 6 రోజులు చేస్తారు. 3 భాగాలలో అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనుకుంటే మధ్యాహ్నం దాకా పని అయిపోతుంది, రాత్రి సాయంత్రం దాకా అవసరం లేదన్నమాట. ఇట్లా ఎప్పుడైనా భిన్నాలలో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా దీనికి షార్ట్ కట్లో చేద్దాం. సో షార్ట్ కట్లో చేస్తే మనకు a ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనుకున్నాం కదా. ఏ ఇంటూ బి అంటే ఎంత? 20 ఇంటూ 10/30. డైరెక్ట్ 30 వేసిద్దాం. ఏ ప్లస్ బి కాబట్టి 30 కట్ చేస్తే 0 0 20/3 ఇది ఈక్వల్ టు 3 6 18 2. సో 3/6 పూర్ణాంకము, సో 2/3 డేస్ రోజులు. ఇట్లనే తొందరగా వస్తుంది. కటింగ్ కూడా ఈజీగా అవుతుంది. ఇట్లనే చేయాలి. ఇద్దరు కలిసి అన్నప్పుడు అట్లనే చేయాలి. షార్ట్ కట్లో చేసుకోవాలి. ఇంటి పెద్ద రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుసుకొని నేర్చుకుని ఉంటే మంచిది. రైట్. క్వశ్చన్ నెంబర్ 12. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని ఏ మరియు బిలు 10 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి 10 రోజులలో చేయగలరు. అదే పనిని ఏ ఒక్కడు 30 రోజుల్లో చేయగలడు. అయినా బి ఒక్కడు అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు? ఇక్కడ మనకు ఏ మరియు బి కలిసి ఎన్ని రోజులు వేస్తున్నారు? 10 రోజులు వేస్తున్నారు.
ఏ ఒక్కటి ఎన్ని రోజులు చేస్తున్నాడు 30 రోజులు చేస్తున్నాడు అంటే ఏ ప్లస్ బీలోకి వెళ్ళి ఏ తీసేస్తే ఎవరు వస్తారు బి వస్తారు కాబట్టి ఏ ప్లస్ బి ఒక రోజు పని ఈక్వల్ టు 1/10 ఏ ఒక్కడి ఒక రోజు పని 1/10 30 కాబట్టి బి ఒక్కడి ఒక్క రోజు పని 1/10 మైనస్ 1/30 అంటే ఏ ప్లస్ బిలోకి వెళ్ళి ఎవరు తీసేస్తున్నాం మనం ఏ తీసేస్తున్నాం అనమాట 1/10 మైనస్ 1/30 ఇప్పుడు మనం తీసేస్తే ఖచ్చితంగా కాసా కనుక్కోవాలి కాసా ఎంత 30 10 మూల 30 31 30 ఏ బి ఒక్కడి ఒక రోజు పని సో బి ఒక్కడి ఒక రోజు పని సో ఈజ్ ఈక్వల్ టు 2/30 ఈజ్ ఈక్వల్ టు 1/15 సో బి ఒక్కడి ఒక రోజు పని సో దేర్ఫోర్ కావున బి ఒక్కడు ఆ పనిని 15 రోజులలో చేయగలడు దీనికోసం మనం షార్ట్ కట్ ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తున్నారు 10 రోజులు ఏ ఒక్కడు ఎన్ని రోజులు చేస్తున్నాడు 30 రోజులు కాబట్టి ఏ ప్లస్ బి దగ్గర ఏం తీసారు దీని ఫార్ములా ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ అనుకుందాం అంటే ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి అనమాట వై అంటే ఏంటిది ఏ ఒక్కడు అనమాట కాబట్టి ఏ ప్లస్ బిలోకి వెళ్ళి ఏం తీసేస్తే ఎవరు వస్తారు బి వస్తారు సింపుల్గా ఎక్స్ విలువ ఎంత 10 వై విలువ ఎంత 30 మైనస్ 10 మైనస్ 30 చేసి మైనస్ వచ్చింది అనుకోద్దండి 30 మైనస్ 10 అందుకే 10 ఇంటూ 30/20 కట్ చేస్తే 10 ఒకట్ల 10 రెంట్ల 2 ఒకట్ల 2 15 సో 15 రోజులు కదా 15 రోజులలో ఏ ప్లస్ బి కలిసి చేసేస్తారు సింపుల్ ఇదంతా ఆన్సర్ ఇట్లా చేయడం ఇట్లా చేసుకోవచ్చు కదా సార్ ఇది పెద్దగా ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది కాకపోతే ఏ ప్లస్ బిలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 4 రోజులు చేస్తాడు ఏ బి 5 రోజులు చేస్తాడు ఇద్దరు కలిసి ఆయనకి ఏ వెళ్ళిపోతాడు ఆ పని మిగిలిన పని ఉంటుంది ఆ మిగిలిన పని సిహెచ్ చేస్తాడు అట్లాంటి టైంలో నీకు షార్ట్ కట్ పనికిరావు అట్లాంటి ఈ పద్ధతి నేర్చుకోవాలన్నమాట అందుకే ఇప్పటి నుంచి పద్ధతి నేర్చుకుంటూ ఈ షార్ట్ కట్ నేర్చుకుంటూ పోతే ఎక్కడ ఏది అవసరం ఉంటుందో వాడతాం అనమాట అంతే క్వశ్చన్ నెంబర్ 13 ఏ ప్లస్ ఏ మరియు బిలు ఒక పనిని 20 రోజులు 20 మరియు ఏ మరియు బిలు ఒక పనిని 20 రోజులు చేయగలరు 20 రోజులలో చేయగలరు బి ఒక్కడు అదే పనిని 30 రోజుల్లో చేయగలడు అయినా ఏ ఒక్కడు అదే పనిని ఎన్ని రోజులలో చేయగలడు కదా ఇక్కడ సేమ్ క్వశ్చన్ షార్ట్కట్ వేసేద్దాం నేను ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఎంత 20 ఇంటూ 30/10 ఇది 10 ఒకట్ల 10 మూల 20 మూల 60 రోజులు అంటే బి ఒక్కటి చేస్తే ఆ పనికి 60 రోజులు పడతాయి ఇట్లా షార్ట్కట్ వేసుకోవాలి
ఆ మెథడ్ ఏదో నేర్పించామంటే అట్లా ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఆ విధంగా కంపల్సరీ నేర్చుకొని చేయాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 14. ఏ, బి మరియు సిలు వరుసగా ఒక పనిని 20, 30 మరియు 60 రోజులలో చేయగలరు. 20 రోజుల్లో చేయగలరు. అయినా వారందరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. ఏ ఒకడు ఎన్ని రోజులు చేస్తున్నాడు? 20 రోజులు. బి ఒకడు ఎన్ని రోజులు చేస్తున్నాడు? 30 రోజులు. సి ఒకడు ఎన్ని రోజులు చేస్తున్నాడు? 60 రోజులు. వారందరూ కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారంటే అట్లా చూడండి. మనం ఫస్ట్ వల్ల ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజు పని ఈక్వల్ 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/60. వీటిలో మనం ఏం చేయాలి? ఇప్పుడు కాసా కనుక్కోవాలి. కాసా ఎల్సిఎం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజు పని ఈక్వల్ కాసా ఎంత? 60. ఈ 20తో 40 నిమిషాలు అవుతుంది, 3 సార్లు అవుతుంది. 3 ఒకట్ల 3 ప్లస్ 30 నిమిషాలు అవుతుంది, 2 సార్లు. 2 ఒకట్ల 2 ప్లస్ 60 నిమిషాలు 1 సార్లు. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజు పని ఈక్వల్ 3 1 2 5 5 1 6 6/60. కట్ చేస్తే 6 ఒకట్ల 6 పదల 1/10. దేర్ఫోర్ ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఆ పనిని 10 రోజులలో చేయగలరు. 10 రోజులలో చేయగలరు. ఓకేనా? సో ఇది మనం షార్ట్ కట్. ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఆ పని ఎన్ని రోజులు చేస్తున్నారు? 10 రోజుల్లో చేయగలరు. ఓకేనా? సో ఇట్లాంటి క్వశ్చన్ మనం చూసుకోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి 10 రోజులు కాబట్టి షార్ట్ కట్ చేయాలంటే ఈ షార్ట్ కట్టే పెద్దగా అవుతుంది. ఇట్లాంటి ముగ్గురు ఉన్నప్పుడు షార్ట్ కట్ పోకపోవడం బెస్ట్. ఇట్లా చేసుకుంటే సింపుల్గా కొంచెం కాస్త కనుక్కున్న ఉండదు, టక్క టక్క ఆన్సర్ వచ్చేస్తుంది. ముగ్గురు ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏంటంటే ఫార్ములా ఏ ఇంటూ బి ఇంటూ సి బై ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. అంటే ఏను బిని గురించాలా, బీసీలను గురించాలా, సిఏలను గురించాలా. గురించుకుంటే మళ్ళీ తర్వాత అవన్నీ కూడుకొని మీదికి అప్పుడు కట్ చేయాలి. కాబట్టి ఇది చాలా ఎక్కువ పెద్దగా అయిపోతుంది. షార్ట్ కట్ అని చెప్పడానికి పేరు షార్ట్ కటే, కానీ ఆ షార్ట్ కట్లో ఏముండదు. అదే ఎక్కువ వాల్యూ వస్తుంది, ఇదే తక్కువ వాల్యూ వస్తుంది. కాబట్టి మనం ఇలా చేస్తే సరిపోతుంది. ఇలాగే చేయండి. ఒక్కరోజు పని అంటే 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/60. 60 కాసారు కాబట్టి 20 3 60, 30 2 60, 61 60, 3 2 5, 5 1 6, 6/60, 6 పదల అట్లా 6 పదల. సో కాబట్టి వారందరూ కలిసి ఆ పనిని 10 రోజుల్లో చేయగలరు. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. ఓకే, 15 క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 15 చూడండి ఒకసారి. PQ మరియు Rలు ఒక పనిని 20, 25 మరియు 100 రోజులలో చేయగలరు. పీకేఆర్లో ఒక పనిని 20, 25, 100 రోజులు చేయరు. వారందరూ కలిసి ఆ పనిని
ఎన్ని రోజుల్లో చేయగలరు? దీనికి మనం సో P ప్లస్ Q ప్లస్ R ఒక రోజు పని ఈక్వల్ టు P ప్లస్ Q ప్లస్ R ఒక రోజు పని ఇది ఈక్వల్ టు 1/20 ప్లస్ 1/25 ప్లస్ 1/100. P ప్లస్ Q ప్లస్ R ఒక రోజు పని ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, కాకపోతే కాన్ఫిడెన్స్ కోసం రాస్తున్నా. 100 కాసా వచ్చేసేది 25 100, 24 100, 101 100. సో P ప్లస్ Q ప్లస్ R ఒక రోజు పని ఇది ఈక్వల్ టు 5 9 10/10 అట్లీస్ట్ 11 10 1/10. సో దేర్ఫోర్ P ప్లస్ Q ప్లస్ Rలు ఆ పనిని 10 రోజులలో చేయగలరు. ఆ పనిని 10 రోజుల్లో చేయగలరు. క్లియర్గా? దీనికి షార్ట్ కట్ వాడాలంటే A ఇంటూ B ఇంటూ C బై AB ప్లస్ BC ప్లస్ CA. దీన్ని ఏం చేయగలం డైరెక్ట్గా, ఇది బెస్ట్, అన్నికంటే బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. A మరియు Bలు క్వశ్చన్ అండి. A మరియు Bలు B ఒక పనిని 12 రోజులలో B మరియు Cలు అదే పనిని 15 రోజులలో C మరియు Aలు అదే పనిని 20 రోజులలో చేయగలరు. అయినా A, B మరియు Cలు అందరూ కలిసి అదే పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఎన్ని రోజుల్లో చేయగలరు? A, B, Cలు కలిసి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే A మరియు B, B మరియు C మరియు A ఇద్దరు ఇచ్చిన పని ఒక్క దగ్గరే. A ప్లస్ B మరియు B అంటే A ప్లస్ B కలిసి ఎన్ని రోజులు చేస్తుండ్రు? A ప్లస్ B ఒక్క రోజు పని ఎంత? 12 రోజులు చేస్తున్నారు. B ప్లస్ C ఎన్ని రోజులు చేస్తున్నారు? 15 రోజులు. C ప్లస్ A ఎన్ని రోజులు చేస్తున్నారు? 20 రోజులు చేస్తున్నారు. ఎందుకను A ప్లస్ B ప్లస్ C ఒక రోజు పని is equal to 1/12 ప్లస్ 1/15 ప్లస్ 1/20 వేసుకుంటాం. ఇది కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్గా అంటే ఈ 12 రోజులు అనేది ఏదే A ప్లస్ B కలిసి 12 రోజులు, B ప్లస్ C కలిసి 15 రోజులు, C ప్లస్ A కలిసి 20 రోజులు. కాబట్టి మీరు మనం ఇక్కడ ఈ కామన్ తీసుకోవాలి 2. ఇప్పుడు కామన్ తీసుకుంటే ఏమైతే మనకి ఇప్పుడు 2A 2B 2C. ఎందుకంటే ఇక్కడ 2 Aలు ఉన్నాయి, 2 Bలు ఉన్నాయి, 2 Cలు ఉన్నాయి అనమాట. సో 2తో కామన్ తీసుకుంటే మనకు 2A 2B 2C అన్నట్టు అనమాట. దాని అర్థం సో ఇది ఈక్వల్ టు 2 of A plus B plus C is equal to కాసా ఎంత 60. ఈ 60 ఎన్ని సార్లు అవుతుంది? 12 5 సార్లు అవుతుంది. 5 ఒకట్ల 5 ప్లస్ 15 4 60 ప్లస్ 20 3 60. సో A
2 of a plus b plus c is equal to a plus b plus c is equal to cos ఎంత వచ్చింది 60 5 9 3 12 12/60 ఇది కట్ చేస్తే 12 ఒకట్ల 12 5 అన్నమాట 1/60 సో దేర్ఫోర్ a plus b plus c ఒక రోజు పని ప్రతిసారి ఒక రోజు పని అంటాం 1/5 ఈ రెండు కింద తీసుకొస్తే 2 × 5 is equal to 1/10 రోజులు 1/10 కావున therefore a plus b plus c లు చేయుటకు వారికి చేయుటకు 10 రోజులు పట్టును 10 రోజులు పట్టును ఓకేనా సో ఏ బి 12 రోజులు చేస్తున్నాడు బి మరియు సి 15 రోజులు చేస్తున్నాడు సి మరియు ఏ 20 రోజులు చేస్తుంది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చేయాలి కాబట్టి ఇక్కడ ఇద్దరు కాబట్టి ఇక్కడ 2 కామన్ తీసుకొని ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకుంటే 1/12 1/15 1/20 అందరికి వచ్చి కాసా ఎంత వచ్చింది 60 వచ్చింది 12తో 5 సార్లు అవుతుంది 15తో 4 సార్లు అవుతుంది 20తో 3 సార్లు అవుతుంది 5 4 9 3 12 12/60 12 ఒకట్ల 12 5 1/5 కాకపోతే ఈ 5 మన 10 ఎట్లా వచ్చిందంటే 2 × a plus b plus c కిందికి వస్తుంది కాబట్టి 2 × 5 1/10 1/10 అంటే a plus b plus c లు 10 రోజులు చేస్తారు షార్ట్ కట్లో ఎట్లా ఫార్ములా షార్ట్ అయితే రాస్తాను చేసి చూడండి a × b × c/ab plus bc plus ca కాకపోతే ఇది హోల్ ఇంటూ 2 పెట్టుకోవాలి అప్పుడు మనకు ఆన్సర్ షార్ట్ కట్లో కూడా కరెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా క్లియర్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 అండి PQ మరియు R PQ మరియు R ఒక పనిని 10 రోజులలో చేయగలరు అదే పనిని P మరియు Qలు P మరియు Rలు 10 రోజులలో చేయగలరు PQRలు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు Q ఒక్కడు ఇక్కడ PQ మరియు Rలో ఒక పని 6 రోజుల్లో చేయగలరు అదే పని P మరియు R కలిసి 10 రోజులు చేస్తారు Q కూడా ఎన్ని రోజులు చేస్తారు అంటున్నారు సో మనం ఏం చేయాలా P ప్లస్ Q ప్లస్ Rలోకి వెళ్ళి P మరియు R అని తీసేయాలి ఎవరు వస్తారు Q కూడా వస్తారు సో P ప్లస్ Q ప్లస్ R ఒక రోజు పని 1/6 P మరియు R P ప్లస్ R ఒక రోజు పని 1/10 Q ఒక రోజు పని ఈక్వల్ 1/6 మైనస్ 1/10 కాసాగ ఎంత 30 6 5 30 10 3 30 Q ఒక రోజు పని ఈక్వల్ 2/30 ఈక్వల్ ఎంత Q ఒక రోజే సో ఎంత Q ఒక రోజు పని ఈక్వల్ 1/15 సో Q ఒక్కడు 15 రోజులలో చేయగలడు సో ఇక్కడ P 1/6 1/10 1/6 మైనస్ 1/10 తీసుకుంటున్నాం అప్పుడు కాసాగ ఎంత 30 వస్తుంది 6 5 30 10 3 30 5 మైనస్ 6 3 2 దీని షార్ట్కట్లో x × y/y మైనస్ x అనుకోవచ్చు అంటే x అంటే ఏంటంటే P ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ Q ప్లస్ R y ఈజ్ ఈక్వల్ టు
P plus R. Q కావాలి కాబట్టి సో 6 into 10 by 10 minus 6 is equal to 6 into 10 by 4. 2 2 ja 2 3 ja 2 1 ja 2 5 ja 3 5 ja 15 days. ఇట్లా షార్ట్ కట్లో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ బి మరియు సిలు ఒక పనిని 12, 18 మరియు 24 రోజులలో చేయగలరు. 24 రోజుల్లో ఏ బి మరియు సిలు ఒక పనిని 12, 18 మరియు 24 రోజుల్లో చేయగలరు. వారందరూ 195 రూపాయలు సంపాదించిన ఏ వాటా ఎంత? వారందరూ 195 రూపాయలు సంపాదించిన ఏ వాటా ఎంత? ఇక్కడ మనకు ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడు? ఏ 12 రోజులు చేస్తున్నాడు. బి ఎన్ని రోజులు చేస్తున్నాడు? 18. సి ఎన్ని రోజులు చేస్తున్నాడు? 24. మనం ఎవరికి డబ్బులు ఎక్కియాలా అనుకుంటాం, అంటే సి ఇవ్వాలి అంటాం. తప్పు. ఎందుకంటే సి ఎక్కువ రోజులు చేస్తున్నాడు అంటే సోమరిపోతు, కాబట్టి లేజీ ఫెలో అనుకో మనం చూసుకోవాలి. అంటే అదే టైంలో చేసే పని నేను 12 రోజులు చేసేస్తాం కాబట్టి మనము ఏకే ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి ఇది విలోమ నిష్పత్తి ఉంటుంది, మనం ముందు నేర్చుకుందాం. ఎందుకంటే పని రోజులు కాలం ఎక్కువ తీసుకుంటుండంటే పని తప్ప చేస్తుండు అని అర్థం. పని తొందరగా చేస్తుండంటే ఎక్కువ పని చేస్తుండ అని అర్థం. కాబట్టి ఏ నిష్పత్తి బి నిష్పత్తి సి ఓకే ఇది ఈక్వల్ టు ఒక రోజు పని ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజు పని కూడా అనుకోవచ్చు. ఒక రోజు పని ఈక్వల్ టు 1/12 ప్లస్ 1/18 ప్లస్ 1/24. సో కాసాగా తీసుకుంటే 48, 12 48, 18 పోదు, 18 72. సో కాసాగా ఎంత? 72. 12 72, 18 72, 24 72. అంటే సో బీసీల పని నిష్పత్తి ఇది ఈక్వల్ టు 6:4:3. కాబట్టి సో ఏ వాటా 6 భాగాలు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 + 4 + 3. 13 భాగాలకు ఎంత వస్తున్నాయి డబ్బులు? 195 రూపాయలు. ఏ వాటా 6 భాగాలు ఎంత? 13 భాగాలు 195 అయితే 6 భాగాలకు ఎంత? 6/13 × 195. కట్ చేస్తే 13 1 13, 13 5 40, 16 90 రూపాయలు. ఇది ఎవరికి వాట 90 రూపాయలు? ఏ. ఎందుకంటే ఏ 12 రోజులు చేస్తున్నప్పటికీ 195 రూపాయలల్లో ఏ వాట 1590. సో ఇట్లా మనం ఎక్కువ వస్తుంది. 10 రోజులు టైం తక్కువ తీసుకుంటుంటే ఎక్కువ పని చేస్తుందని అర్థం అన్నమాట. సో ఈ టాపిక్లో మీకు పార్ట్ 1 కింద కాలం పని ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఇందులో అన్ని రకాల మోడల్స్, అంటే ఏ ఒకటి ఇచ్చి బి ఒకటి ఇచ్చి ఇద్దరు కలిసి ఇచ్చి ముగ్గురు కలిసి ఇచ్చి ఇద్దరు కలిసి ఇచ్చి ఎట్లా ఇచ్చినా మనం ఏదైనా చేయాలని నేర్చుకుందాం. పార్ట్ 2లో ఈ టాపిక్ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో దీనికోసం మీరు రెగ్యులర్గా సత్య ఆన్లైన్ అకాడమిక్ క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.